టీవీ స్టోరీస్. సమయం రాత్రి 10 గంటలు అవుతుంది. ఊరి చివర ఉన్న ఒక చిన్న ఇల్లు. బయట భారీ వర్షం కురుస్తోంది. ఉరుములు మెరుపులతో వాతావరణం చాలా భయంకరంగా ఉంది. రాజశేఖర్ తన భార్య సుమతో కలిసి హాలులో కూర్చుని మాట్లాడుతూ ఉన్నాడు. సరిగ్గా అప్పుడే తలుపు తడుతున్న శబ్దం వినపడుతుంది. బయట భారీ వర్షం కురుస్తోంది. ఇంత రాత్రివేళ ఎవరో ఉండొచ్చు? అయ్యా, నా పేరు ఈశ్వరయ్య. తను నా భార్య లలిత. మేము పని మీద పక్క ఊరు వెళ్తున్నాము. ఉన్నట్లుండి భారీ వర్షం కురుస్తోంది. ఈ వర్షంలో మేము వెళ్ళలేకున్నాము. ఈ రాత్రికి మీ ఇంట్లో ఆశ్రయం ఇస్తారా? ఉదయాన్నే మేము వెళ్ళిపోతాం. అయ్యో పెద్దవారు, పర్వాలేదు, లోపలికి రండి. లోపలికి వచ్చిన అతిథులకు సుమ తల తుడుచుకోవడానికి టవల్ ఇస్తుంది. అయ్యా, ఇంత రాత్రి వేళ వచ్చారు. కొంత సమయం ఇవ్వండి. వేడివేడిగా భోజనం ఏర్పాటు చేస్తాను. ఈ సమయంలో భోజనం ఏమీ వద్దమ్మా. కొంచెం వేడివేడి కాఫీ ఇవ్వండి చాలు. అలాగే అని చెప్పి సుమ వడివడిగా అడుగులు వేసుకుంటూ వంటగది వైపు వెళ్తుంది. రాజశేఖరం గారు, ఈ ఇంటి వంటగదిలో ఒక రహస్య గది ఉంది. అది అలాగే ఉందా, లేక మూసివేశారా? ఎవరు మీరు? నా పేరు మీకెలా తెలుసు? కంగారు పడకండి. మీ పేరు వివరాలు అన్నీ నాకు తెలుసు. నేనెవరో ముందు ముందు మీకే తెలుస్తుంది. రహస్య గదా? మా ఒంటింట్లోనా? సంవత్సర కాలం నుంచి ఉంటున్నాం. మాకే తెలియదు, మీకెలా తెలుసు? ఇది ఒకప్పుడు మా పూర్వీకుల ఇండ్లు. నేను ఈ ఇంట్లోనే పుట్టి పెరిగాను. కాలక్రమేణా నా కొడుకు ఈ ఇండ్లు మీకు అమ్మాడు. ఇల్లు చూస్తే ఎక్కడా మార్పులు చేయించినట్లు అనిపించలేదు. అందుకే ఆ రహస్య గది గురించి అడిగాను. మా వంటింట్లో అలాంటి మార్గం మేమిప్పుడూ చూడలేదు. మేము మీరు చెప్పేది ఎలా నమ్మాలి? కావాలంటే మీ ఒంటింట్లో ఉన్న అరను పక్కకు జరిపి చూడండి. అక్కడ మీకు ఒక తలుపు కనపడుతుంది. ఏమండి, మీరు కొంచెం లోపలికి వస్తారా? సుమ, రాజశేఖర్ ఇద్దరూ కలిసి వంటింట్లోకి వెళ్తారు. వాళ్ళు చెప్పినట్లు ఆ అరను జరిపి చూద్దాం. వాళ్ళు చెప్పేది నిజమో కాదో తెలుస్తుంది. అని రాజశేఖరం ఆ అలమారాను జరపడానికి ప్రయత్నిస్తాడు. కానీ అది పూర్వకాలం టేకు చెక్కతో చేయబడినది కాబట్టి దానిని అసలు కదపలేడు. ఇంతలో సుమ కూడా కలిసి ఆ అలమారాను జరపడానికి ప్రయత్నిస్తుంది. అతి కష్టం మీద ఇద్దరూ కలిసి దానిని జరుపుతారు. అక్కడ తలుపు ఉండడం చూసి వాళ్ళు ఆశ్చర్యపోతారు. తరువాత ఇద్దరూ కలిసి హాలులోకి వస్తారు. సుమా, ఎక్కడ వీళ్ళు? కనపడడం లేదు. తలుపులు చూస్తే వేసే ఉన్నాయి. కనీసం తలుపులు తీసిన శబ్దం కూడా వినపడలేదు. అవునండి, వారికి ఇచ్చిన కాఫీ కూడా అలాగే ఉంది. అసలు తాగనే లేదు. ఎవరై ఉండొచ్చు? తరువాత ఇద్దరూ కలిసి ఆ రాత్రి అంతా ఆ రహస్య ద్వారం తెరవడానికి ప్రయత్నిస్తారు. కానీ ఆ ద్వారం తెరవడం వారి వల్ల కాలేదు. మరుసటి రోజు రాజశేఖర్ తనకు ఇల్లు అమ్మిన వెంకట్ దగ్గరకు వెళ్లి రాత్రి జరిగిన విషయం మొత్తం చెబుతాడు. ఒక్క నిమిషం, లోపలికి వెళదాం రండి. మీరు రాత్రి చూసిన వ్యక్తులు వాళ్ళిద్దరేనా? అవును, రాత్రి చూసింది వాళ్ళనే. వాళ్ళు మా అమ్మా నాన్న. సరిగ్గా 2 సంవత్సరాల క్రితం ఒక ప్రయాణంలో ఇద్దరూ మరణించారు. ఇప్పుడు మీరు ఉంటున్న ఇంటి చుట్టుపక్కల వాళ్లకు అప్పుడప్పుడు కనిపిస్తుంటారని చెబితే విన్నాను. ఇప్పుడు వాళ్ళు మీతో మాట్లాడారు అని చెబితే చాలా ఆశ్చర్యంగా ఉంది. వారికి ఆ ఇంటి మీద ఆప్యాయత ఇంకా తీరినట్లేదు. అందుకే ఇంటి చుట్టుపక్కలే తిరుగుతున్నట్లున్నారు. సరే, ఇక మేం బయలుదేరతాము. మళ్ళీ కలుద్దాం అని చెప్పి రాజశేఖర్ ఇంటికి బయలుదేరుతాడు. అదే రోజు రాత్రి బయట వాతావరణం చాలా చల్లగా హాయిగా ఉంది. రాజశేఖర్ ఇంట్లో కూర్చొని నిన్న జరిగిన సంఘటనను గుర్తు చేసుకుంటూ ఆలోచిస్తున్నాడు. నిన్న ఆ తలుపును తీయలేకపోయాం. ఎలాగైనా ఈరోజు ఆ తలుపుని తీసి అందులో ఏముందో చూడాలి. సుమా, ఆ గుణపం తీసుకురా. ఇద్దరూ కలిసి ఆ రహస్య ద్వారం దగ్గరకు వెళ్లి ఆ తలుపును పగలగొట్టి లోపలికి వెళ్తారు. అక్కడ ఉన్న వజ్ర వైడూర్యాలు, నగలు చూసి ఆశ్చర్యపోతారు. ఇంతలో మళ్ళీ తలుపు శబ్దం వినిపిస్తుంది. ఈసారి సుమ భయపడుతూనే వెళ్ళి తలుపు తీస్తుంది. కానీ అక్కడ ఎవ్వరూ కనబడలేదు. సుమ మళ్ళీ భయపడుతూనే లోపలికి వస్తుంది. ఏమయ్యో? సుమా, చూస్తున్నా, కంగారు పడకు. ఎన్ని నగలు వజ్రాలో, అన్నీ నాకే కావాలి అని అనుకుంటూ సుమ ఆ వజ్రాల పెట్టె దగ్గరకు వెళ్లి చేతిలోకి నగలను తీసుకోబోతుంది. ఇంతలో గఢేల్మని ఒక పెద్ద శబ్దం వినిపిస్తుంది. సుమా, నీకు శబ్దం వినపడుతుందా? మళ్ళీ వర్షం మొదలైనట్లుంది. ఆకాశం ఊడిపడిందా అన్నట్లు.
పెద్ద పెద్దగా ఉరుముతుంది. వామ్మో, దెయ్యాలు దెయ్యాలు! దెయ్యాలంటే పళ్ళు రాల్తాయి. మీరేదో మంచివారు అనుకున్నాం. అందుకే మీకు ఆ రహస్యం చెప్పాము. ఇది మా కష్టార్జితం. ఇక్కడ దాచింది ఎవ్వరికీ తెలీదు. ఈ సంపద మొత్తం మా పిల్లలకి దక్కాలన్న కోరికతో ఇక్కడే తిరుగుతూ ఉన్నాము. ఈ ఇంట్లో మేము కొన్నాం, కాబట్టి ఈ ఇంట్లో ప్రతిదీ మాదే, బంగారంతో సహా. ఇలాగ మీకు మంచిగా చెబితే అర్థం కాదు. అయ్యో, మంటలు మంటలు! ఒళ్ళంతా మండిపోతుంది. ఏంటి, ఒళ్ళు మండుతుందా? మరి మా కష్టార్జితాన్ని దోచుకోవాలనుకుంటే మాకు అలాగే ఉంటుంది. మనం కష్టపడి సంపాదించింది మనదవుతుంది. ఎవరో కష్టపడి సంపాదించిన దాన్ని దోచుకోవాలనుకుంటే అది అత్యాశ అవుతుంది. మాకు బుద్ధి వచ్చింది. ఎప్పుడు ఎవరిది కావాలని అనుకోము. మమ్మల్ని కిందికి దించండి. మీ ధనాన్ని జాగ్రత్తగా తీసుకెళ్లి మీ కొడుక్కే ఇస్తాము. నిజంగా మిమ్మల్ని నమ్మొచ్చా? కిందికి దించిన తర్వాత మళ్ళీ మాట మార్చరు కదా. అయ్యా మహాప్రభు, మమ్మల్ని కిందికి దించండి. ఈ వేడి తట్టుకోలేకున్నాం. మేము ఎక్కడికి వెళ్ళము. ఈ ధనం మా పిల్లలకు చేరే వరకు ఇక్కడే ఉంటాము. వెళ్ళండి. అలా అనగానే ఆ అర్ధరాత్రి ఇద్దరూ భయపడుతూ ఆ ధనాన్ని తీసుకుని వాళ్ళ కొడుకు దగ్గరకు వెళ్తారు. ఏంటండి, ఇంత అర్ధరాత్రి వేళ వచ్చారు? అది కూడా భయపడుతూ కనిపిస్తున్నారు. ఏమైంది? ఇందులో వజ్రాలు నగలు ఉన్నాయి. ఇవి ప్రస్తుతం మేముంటున్న ఇంటిలో దొరికాయి. ఈ నగలు మీకు దక్కాలని మీ పెద్దవాళ్ళు ఆశపడ్డారు. అందుకే తీసుకువచ్చాం. మా నాన్నగారు ఇన్ని రోజులు అక్కడ ఎందుకు తిరిగేవారో ఇప్పుడే అర్థమవుతుంది. మీలాంటి మంచివారు వారికి తారసపడి ఉండరు. మీరు ఎంతో నమ్మకంగా మా పూర్వీకుల సంపదను మాకు చేర్చారు. మీ మంచి మనస్సుకు ఇందులో సగం వాటాను మీకు ఇస్తున్నాను. ఆనందంగా స్వీకరించండి. అది పెద్ద ఆయన మీకు దక్కాలని ఆశపడ్డారు. తీసుకుందామండి, వాళ్ళే ఇస్తున్నారుగా. నీకింత జరిగినా బుద్ధి రాలేదా? ఇంటి దగ్గర మన ఆత్మ బంధువులు మన కోసం ఎదురు చూస్తున్నారు. ఈ నగలు తీసుకెళ్ళామా, ఇక మన పని గోవిందా గోవిందా. పర్వాలేదు, నేను సంతోషంగా ఇస్తున్నాను, స్వీకరించండి. మా పెద్దలు కూడా సంతోషిస్తారు. రాజశేఖర్ దంపతులు ఆ నగలు తీసుకుని ఇంటికి వెళ్లి అక్కడ ఉన్న ఈశ్వరయ్యను చూసి భయపడుతూ, అయ్యా, ఎంత చెప్పినా మీ అబ్బాయి వినకుండా కొన్ని నగలను మాకు ఇచ్చారు. వీటిని ఏం చెయ్యాలో మీరే చెప్పండి. మాకు అంతా తెలుసు. ఆ నగలను మీరు సంతోషంగా స్వీకరించండి. ఇక మేము ఎప్పుడూ మీకు కనిపించము. ఆనందంగా ఉండండి. ఆ తరువాత ఎప్పుడూ రాత్రి వేళల్లో ఆ ఇంటి తలుపు చప్పుళ్ళు వినపడలేదు. కాని ప్రతి సంవత్సరం అదే రోజు రాత్రి మాత్రం ఇంట్లో పారిజాత పరిమళం వ్యాపించేది. ఆ పరిమళం రాజశేఖర్ దంపతులకు అనుకోని అతిథులు వచ్చి వెళ్తున్నారని సంకేతం. మీకు ఈ కథ నచ్చిందనుకుంటున్నాము. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.